హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో ఉసిరికాయ పులిహోర తయారీ విధానం చూద్దామండి. ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎన్నో ఔషధ గుణాలైతే ఉసిరికాయలో ఉన్నాయి. రెగ్యులర్గా మనము నిమ్మకాయ, చింతపండుతో చేసుకుంటూ ఉంటాం కదా. ఒకసారి అయితే ఇలాగ ఉసిరికాయలతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా రైస్ని అయితే ఈ విధంగా పొడి పొడిలాడే విధంగా అన్నాన్ని వండుకోండి. నేనైతే ఒక గ్లాస్ చూపించా కదండి, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. సుమారుగా 1/2 కేజీ వరకు రైస్ ఉంటాయండి. అన్నాన్ని కూడా కొంచెం పొడి పొడిలాడే విధంగా వండుకొని ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేసుకుంటే చక్కగా చల్లారుతుంది. ఈలోపు మనము ఒక 6 ఉసిరికాయలను అయితే తీసుకున్నాను, మీడియం సైజువి. అవి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నైఫ్ తోటి వాటి మీద మనకి లైన్స్ ఉంటాయి కదండి, ఆ లైన్స్ మీద ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోండి. ఘాట్లు పెట్టుకుంటే మనకి గింజ నుంచి మనం ఈజీగా ఉసిరికాయని అయితే ఈ విధంగా ముక్కల్ని సపరేట్ చేసుకోవచ్చు. ఇలాగ అన్నిటి కూడా ఇదే విధంగా కట్ చేసుకున్న ఆ ముక్కలని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పలసిస్తూ తిప్పుకున్నారంటే చక్కగా మనకి తురుముకున్న విధంగా వస్తుందండి. ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది ఉసిరికాయ మిశ్రమం అనేది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. కొంచెం పులిహోరకి ఆయిల్ ఎక్కువ ఉండాలి, అలాగే పప్పు దినుసులు కూడా ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 2-3 టీ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకున్నాను. పల్లీలు ఒక 70% ఫ్రై అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు అయితే పచ్చిశనగపప్పు, 1 టీ స్పూను మినపప్పు వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకోండి. కొంతమంది జీలకర్ర కూడా వేస్తారండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నేనైతే పులిహోరలో జీలకర్ర వేయను. నెక్స్ట్ ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ పోపుని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలాగ ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అల్లం కూడా చాలా బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది అల్లం వేసుకుంటే. అల్లం తరుగు వేసుకొని 1 టీ స్పూన్ వరకు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిలను అయితే ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉసిరికాయ మిశ్రమం ఉంది కదండి, ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని జస్ట్ ఒక్క మినిట్ పాటు ఒక్క నిమిషం పాటు అది వేగితే పచ్చివాసన పోతే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, మరి పప్పు దినుసులు మెత్తగా అయిపోతాయి. పల్లీలు వేసాం కదా, అవి మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది క్రిస్పీగా లేకుండా. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, 1/4 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ వేసుకోండి. మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు పోపులో, లేదు అంటే రైస్లో అయినా వేసుకోవచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ ఈ విధంగా కొంచెం కొత్తిమీర తరుగు కూడా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ పోపు మొత్తాన్ని కూడా అన్నం కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని కూడా ఈ వైట్ రైస్లో వేసేసుకోండి. ఇలా మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే గరిటెతోటి కలుపుకోండి. మనకి పోపు కొంచెం వేడిగా ఉంటుంది కదా, చేయి పెట్టకుండా ఫస్ట్ ఒకసారి గరిటెతోటి ఇలాగ కలిపేసుకొని తర్వాత చక్కగా కలిసే విధంగా చేతితోటి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా ఒక్క అరచెక్క నిమ్మరసం పిండుకోండి. మనకి ఆ ఉసిరికాయలు కొంచెం వగరు పులుపు ఉంటుంది కదండి, ఆ వగరు తగ్గడానికి ఈ విధంగా లైట్గా నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి ఉసిరికాయ పులిహోరని. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.